నేను యవ్వనస్తుడై ఉన్నాను, చదువుకున్నాను, ఏ జాబు లేదు, నేను ఎంత ప్రయాసపడినా నాకేది రావట్లేదు, ఇప్పటికీ నా తల్లిదండ్రుల కష్టమే నేను తింటున్నానని ఏడుస్తున్నా తమ్ముడా, నీ చేతులతో సంపాదించిన సంపాదనతో నీ తల్లిదండ్రుల కడుపు నింపేటట్టు నా దేవుడు చేస్తాడు. నువ్వు ఇది నమ్మాలి. నీ చేతుల కష్టార్జితం నీ తల్లిదండ్రులకు పెట్టుకోవాలని నీ ఆశ కదా, న్యాయమైన ఆశ. తప్పకుండా ఆ శక్తిని నా దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ఖచ్చితంగా పొందుతావు. నీ చేతులతో నీ తల్లిదండ్రులకి కాదు, తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులకి ఇంకా అనేక మందికి అన్నం పెట్టేటట్టు నా యేసయ్య చేస్తాడు. నా యేసయ్య చేస్తాడు. ఎంతో మంది తల్లులకు అన్నం పెట్టేటట్టు చేస్తాడు. నా తమ్ముడా, నా చెల్లెలా, నా యేసయ్య చేస్తాడు. నమ్మినోడు పొందుతాడు, అనుమానించినోడికి అంతే సంగతులు. ఎంతమంది నమ్ముతున్నారు? నా తండ్రి చేయడా? నీ ఆశ న్యాయమైందైతే నా తండ్రి తప్పకుండా తీరుస్తాడు. అనేక మంది తల్లులకు అన్నం పెట్టేటట్టు చేస్తాడు. కృంగిపోవద్దు, అధైర్యపడద్దు, విచారపడద్దు, దిగులు పడద్దు. బలహీనత ఒక పక్క కృంగతీస్తుంటే ఇలాంటి ఆలోచనలతో ఇంకా కృంగిపోతాం. రానియొద్దు. దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకో. ఆ రిపోర్ట్స్ను మార్చి నార్మల్ రిపోర్ట్స్ తీసుకొచ్చి నిన్ను స్వస్థపరిచే నా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అది ఎంతటి వ్యాధైనా తిప్పుతాడు, వెనక్కి తిప్పుతాడు, స్వస్థపరుస్తాడు. నమ్ము. బంధకాల్లోంచి నిన్ను బయటికి తీసుకొస్తాడు. ఈరోజు అప్పుల్లో పీకల దాకా మునిగిపోయి ఉండొచ్చు, నువ్వు ఊపిరి ఆడని స్థితిలో ఉండొచ్చు. నీ అప్పుల్లోంచి నిన్ను బయట వేయడానికి నా దేవునికి ఎంత టైం కావాలి? ఎంత టైం కావాలి? ఆయన తలుచుకుంటే ఒక గడియ జాలదా? ఒక చిన్న అద్భుతం జాలదా? ఒక చిన్న రాయితో దావీదుని మహారాజును చేసిన నా దేవుడు ఒక చిన్న అద్భుతంతో నీ అప్పుల ఊబి నుంచి నేను బయటికి తేలేడా? తేగలడా? తేలేడా? నువ్వు ఎటు చూడాలి? ఎవరిని హత్తుకోవాలి? ఎవరిని ఆశ్రయించాలి? ఈ కార్యాలు జరిగేంత వరకే కాదు, జరిగిన తర్వాత కూడా నువ్వు ఆయన్నే హత్తుకోవాలి. నువ్వు దేవుని బిడ్డవి, భక్తి సాధకుడివి గనుక నేను చెప్తున్నాను, నీ ఆత్మీయ జీవితం, భౌతిక జీవితం, రెండు జీవాల విషయంలో దేవభక్తి నీకు ఉపయోగపడుతుంది. సాధన చేసుకో. ఎవరో అందలేదని గిల్టీగా ఫీల్ అవ్వద్దు. దేవుడు నీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నాడు. నా మీద కూడా అలగొద్దు, చాలేమన్నా నాకు అసలు సమయం ఇవ్వట్లేదని. నా మీద కూడా అలగొద్దు. అందరికీ సమయం ఇచ్చానంటే నాకు సమయం లేకుండా అయిపోయింది. అందుకని నేను దేవుణ్ణే హత్తుకున్నా, నీకు కూడా అదే నేర్పుతున్నా. ఒక తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్దాం మనం. అవును, నేను దేవుణ్ణే హత్తుకోవాలి, నేను దేవునితోనే అంటుకట్టబడాలి, నేను నా తండ్రితోనే అనుసంధానం అవ్వాలి. ఒక తీర్మానం. నాకు మాట ఇస్తారా? శాలేమన్నా, మీరు మాకు దగ్గరలో ఉన్నా, దూరంలో ఉన్నా, మేమైతే దేవుణ్ణి విడిచిపెట్టాం, మేము దేవునితో అంటుకట్టబడి ఉంటాం అన్నా. మమ్మల్ని ప్రోత్సహించే ఆత్మీయులు మాకు అందుబాటులో ఉన్నా లేకపోయినా మేము ఆయన్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నా, ఆయన ధ్యానాన్ని, ధ్యాసను వదిలిపెట్టమన్నా అని నాకు మాటిస్తారా? ఎంతమంది మాటిస్తారో చేయొద్దండి. అలా ఉంటారా? అలాగే ఉంటారా? నాకు ఒకసారి దిగులండి, దేవుడు నన్ను లెక్క అడుగుతాడేమో నాకు దిగులు. చేతులు దించేశారు మీరు. ఎందుకు దిగులంటే, వేలాది మందిని నా ముందుకు పంపిస్తున్నాడు, మనిషితో నేను మాట్లాడలేకపోతున్నాను. ఎవరు ఆత్మీయతలో ఉన్నారో, ఎవరు దిగజారుతున్నారో, ఎవరు లోకంలో కలుస్తున్నారో, ఎవరు దేవుణ్ణి హత్తుకొని ఉన్నారో నాకు అర్థం కాదు కదా. కొన్నిసార్లు నాకు దిగులది. బాప్తీసం పొందిన వాళ్ళందరూ లైన్లో ఉన్నారా? దేవుణ్ణి వదిలిపెట్టారా? రక్షణలో ఉన్నారో కోల్పోయారో, ఎలా ఉన్నారో అని దిగులు. కానీ మీరు చేతులు ఎత్తారు, సంతోషం నాకు. నేనే అంటే మీకు నేను దగ్గరలో లేకపోయినా మీరు దేవునికి దగ్గరలో ఉండి దేవునితో అనుసంధానమై ఉంటామన్నారు కదా. దేవుణ్ణి వదిలిపెట్టమన్నారు కదా. దేవుని ధ్యాసలోనే ఉంటామన్నారు కదా. దేవుని హత్తుకుంటామన్నారు కదా. నిజంగా ఆ మాట మీరు నెరవేర్చగలిగితే నాకన్నా సంతోషించేవాడు ఇంకొకడు ఉండడండి. నాకన్నా ఆనందపడేవాడు ఇంకొకడు ఉండడు.
నాకుండే అదే కొట్టుకుంటుంది మీ అందరి కోసం. నా మోకాళ్ళు అందుకే వంగుతాయి, నా చేతులు ఆ విషయమై దేవుని వైపు చూస్తాయి. బిడ్డలు ప్రభు అని నేను కాయలేనుగా, అందుకే ఆ పరమ కాపరికి మిమ్మల్ని అప్పగించి ధైర్యంగా ఉంటున్నా. నా బాధను అర్థం చేసుకుని మీరు దేవునితో అంటు కట్టబడి ఉండండి. ఎవరు మిమ్మల్ని ప్రోత్సహించకపోయినా పర్లా, మీరు ఇతరులను ప్రోత్సహించండి భక్తికి. మీరు రేపండి ఇతరులను భక్తికి. చల్లారిపోకండి, క్రీస్తు కొరకు మండండి. కృప మనకు తోడై ఉండమగాక. ప్రార్థన చేద్దాం. 2 మాటలు ప్రార్థన. ప్రేమగలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. నీ దాసుని మరుగుపరిచి నాతో మాతో అందరితో మరొకసారి మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. దైవభక్తి విషయంలో నీకు నువ్వే సాధకం చేసుకోవాలని అయినా ప్రోత్సహించేవారు లేకపోయినా, ప్రేరణ కలిగించేవారు లేకపోయినా, ప్రోత్సాహ పరులు లేకపోయినా ప్రభా, దానియేలు, షడ్రకు, అబేద్నెగో నేను మేషకులు ఎలాగైతే నన్ను సేవించారో అటువంటి భక్తి జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. బలు రకసి చెట్ల మధ్య వల్లి పదం ఎలాగైతే తన నయన సున్నితత్వాన్ని పోగొట్టుకోకుండా పరిమళాన్ని వెదజల్లిందో అటువంటి జీవితం మీరు మా అందరికీ అనుగ్రహించుదురుగాక. మేము నీ కొరకు స్థిరముగా నిలిచి అనేక మందిని నీ కొరకు నిలుపగలిగిన శక్తిని, బలమును, అభిషేకమును మీరు మాకు అనుగ్రహించండి అయ్యా. లోకములో పడిపోకుండా, పాపంలో పడిపోకుండా నీతో అంటుకట్టబడి బ్రతికే ఆ జీవితం, ఆ మధురమైన అనుభవాలు మీరు మాకు సమృద్ధిగా కలిగించి దీవించమని, వినిన ఈ వర్తమానం మా గుండెలో నుంచి సాతాను దొంగిలించకుండా మా హృదయంలో ముద్రించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి మాట మా అనుభవాలలో ప్రభువా క్రియాత్మకమై నీకు ఇంకా మరింత సమీపంగా నేను సేవించే కృప దయచేయమని ఈ మాటలన్నింటిని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థించి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యం మాకు వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. నేడు మాకు కావలసిన ఆహారం మాకు దయచేయండి. మా పట్ల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధాలు క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తెక దుష్టుని తప్పించండి, కీడు నుంచి రక్షించండి. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు, మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధ ఆత్మదేవుని అన్యోన్య సహాయ సహవాసం, సమాధానము సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటికి సదా తోడై నిత్యత్వంలో చేరు పర్యంతం నడిపించునుగాక. ఆమేన్. ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు.